ఈ రోజుల్లో టీవీ సీరియల్స్, సినిమాలు, నెట్‌ఫ్లిక్స్ ఇవేవీ అవసరం లేదు. కామెడీ కావాలన్నా, సస్పెన్స్, మిస్టరీ కావాలన్నా, తర్వాత ట్రాజెడీ కావాలన్నా, ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఫాలో అయితే సరిపోతుంది. అందులోనే అన్ని రకాల ఎంటర్‌టైన్‌మెంటు దొరుకుతుంది. అమెరికా ఇంకా తన ఇందులో మెయిన్ క్యారెక్టర్ డొనాల్డ్ ట్రంప్. సైడ్ క్యారెక్టర్లు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు, తర్వాత ఇరాన్ ఫారిన్ మినిస్టర్ అరాగ్జీ, వీళ్ళిద్దరూ సైడ్ క్యారెక్టర్లు. వాళ్ళంత మెయిన్ కాదు, వాళ్ళు ఇంపార్టెంటే అనుకో. తర్వాత బఫూన్ క్యారెక్టర్లు నరేంద్ర మోడీ, తర్వాత ట్రంప్ ఏమో హీరో, నెతన్యాహు ఏమో వాడి రొమాంటిక్ పార్ట్నర్ అనుకోవచ్చు. న్యూస్ అంతా ఒక సీరియల్ అయితే ప్రతిరోజు సశేషం, తర్వాత మళ్ళీ నెక్స్ట్ రోజు నెక్స్ట్ ఎపిసోడ్. ఇవాళ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, ఇరాన్ హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేసింది. ఇంతకుముందు క్లోజ్ చేసింది, ఎందుకంటే వీళ్ళు అమెరికా వాళ్ళు, ఇజ్రాయెల్ వాళ్ళు బాంబులు వేస్తున్నారు కదా, మరి వాళ్ళకేమో న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, ఇరాన్కి లేవు. అందుకని అది క్లోజ్ చేసేస్తే షిప్పులు, ఓడలు అవి అటు ఇటు తిరగడానికి వీల్లేదు కదా, అందుకని అది ఉపయోగించుకుందనమాట. అంతకుముందే ఓపెన్ చేసిండేది, కానీ ఇజ్రాయెల్ తన పక్క దేశం లెబనాన్ మీద బాంబులేసి చాలా మందిని ప్రాణాలు పోగొట్టుకున్నారు వాళ్ళు. చాలా ధ్వంసం జరిగింది. ముందే తెరిచిండేది, కానీ ఇరాన్ లెబనాన్ మీద బాంబులు వేయడం వలన బాంబులు వేయడం ఆపితే కానీ మేము జలసంధిని తెరవము అన్నారు. అందుకని చేసేదేం లేక ఇజ్రాయెల్ని లెబనాన్ మీద బాంబులు వేయడం ఆపేయని అమెరికా ఆర్డర్ వేసిందనమాట. ఎందుకంటే నా గెస్ ఏంటంటే మళ్ళీ రేపు ఇజ్రాయెల్ మొదలు పెడుతుంది. ఎందుకంటే ఈ యుద్ధం గందరగోళంని ఉపయోగించుకొని పక్క దేశాలన్నీ ఆక్రమించుకొని ఇజ్రాయెల్లో కలిపేసుకుందామని వాళ్ళు తొందరపడిపోతున్నారు. ఇంకో పక్కేమో అమెరికా ఇరాన్ని ఎలాగైనా అదుపులోకి తెచ్చుకోవాలి, దాని పెట్రోల్ని వాటిని కబళించాలని అమెరికా ప్రయత్నం అది. అయినా ఇరాన్ ఇంత ధైర్యంగా అమెరికాని ఎదిరించిందంటే అమెరికాకి ఏ మాత్రం భరించలేనంత కష్టంగా ఉంది. రేపేమవుతుందో చూద్దాం.